బాడీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి ఈ ట్రాక్ అర్థం చేసుకుని రూట్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఈ సైకాట్రిక్ కేసెస్ కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ఫిజికల్ కండిషన్స్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల వచ్చిన రోగాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా హోమియోపతిలో టోటల్ కంప్లైంట్స్ కలెక్ట్ చేసుకుని రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసే సంస్థ మాకుంది. ఒక ఫీవర్ స్టార్ట్ అయితే వారం రోజులైనా 10 రోజులైనా తగ్గకపోవడం, దగ్గు జలుబు స్టార్ట్ అయితే ఒక 15 రోజుల వరకు తగ్గకపోవడం, ఇటువంటివి చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏం చేయాలి అంటే అసలు బయట ఫుడ్ అనేది పిల్లలకి మనం పెట్టకుండా పిల్లలకి అసలు ఇటువంటి ఫుడ్స్ అనేవి ఉంటాయి అనేది తెలియదు. ఫస్ట్ కేస్ అసలు మనం ఎందుకు ఇవ్వాలి పిల్లలకి బయట ఫుడ్ అనేది ఎందుకు ఇవ్వాలి? చిన్న పిల్లల్లో కనీసం 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళ ఇంటి ఫుడ్ కనుక ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కనుక అసలు వాళ్ళకి లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఏ డిసీజ్కైనా ఫస్ట్ డిస్టర్బ్ అయ్యేది గ్యాస్ట్రిక్కే. ఏ రోగం రావాలన్నా కూడా ఫస్ట్ డైజెషన్ డిస్టర్బ్ కాంది ఏ రోగము రాదు. అలాంటిది ఈ డైజెషన్ డిస్టర్బ్ చేసుకోవడం ఎవరు చేస్తున్నారు? మనంతటా మనమే చేసుకుంటున్నాం. మనం తినే ఫుడ్ మనం ఏ టైంలో తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఎటువంటి తింటున్నాం, ఎంత తింటున్నాం, ఇవన్నీ కూడా ఈ గట్ హెల్త్ ని డిస్టర్బ్ చేసే ఫ్యాక్టర్స్. ఎటువంటి తినాలి, ఫుడ్ ఎప్పుడు పెట్టాలి అంటే 4 hours మినిమం గ్యాప్ ఉండాలి ఒక మీల్ నుంచి ఇంకో మీల్ కి. 3 meals a day ఎప్పుడు కూడా మన ట్రెడిషన్ కూడా మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత డిన్నర్. స్నాక్స్ ఎప్పుడు తినాలి, ఎటువంటివి తినాలి, పిల్లలకి ఎటువంటి స్నాక్స్ పెట్టాలి. మనం చూసుకుంటే గనక మన పాత రోజుల్లో స్నాక్స్ అంటే ఇంట్లో అమ్మమ్మ కానీ నానమ్మలు కానీ ఏమన్నా రైస్తో చేసేవి, మినపప్పుతో చేసేవి, పెసరపప్పుతో చేసేవి, మురుకులు కానివ్వండి, చెక్కలు కానివ్వండి, చెకోడీలు కానివ్వండి, ఇటువంటివి చేసి స్నాక్స్గా పెడతారు. అవి పెట్టచ్చు, నో ప్రాబ్లం. అది ఇంట్లో చేసి తినొచ్చు, నో ప్రాబ్లం. అటువంటివి స్నాక్స్ ఈవినింగ్ టైమ్స్లో పెట్టండి. అండ్ మార్నింగ్ టైమ్స్లో బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి మధ్యలో కావాలంటే ఫ్రూట్స్ పెట్టించండి, సాలడ్స్ అలవాటు చేయండి, నట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్ ఇటువంటివి అలవాటు చేయండి. ఇటువంటివి అలవాటు చేయడం మూలంగా పిల్లల్లో హెల్దీ కాన్షియస్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు తింటున్నారు, మీరు తినేది పిల్లలకి ఇస్తున్నారు. మీరు చేస్తే నేను చేస్తే తప్పు లేదు అని పిల్లలకి ఒక కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు సడన్గా మీరు పిజ్జా, బర్గర్స్ అవన్నీ తింటూ పిల్లలకు కూడా అవే పెట్టి ఇప్పుడు పిల్లల్ని సరిగ్గా మీరు ఇప్పుడు నువ్వు హెల్దీ ఫుడ్ తినాలి, ఇవి నువ్వు తినకూడదు అంటే పిల్లలు వినరు. వాళ్ళకి అసలు ఫస్ట్ కేస్ మీరు ఆపేసేంటి, మీ పిల్లలకు కూడా పెట్టడం ఆపేస్తే కనుక టోటల్ ఫ్యామిలీలో మీ హెల్త్ బాగుంటుంది. పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళు రోగాల బారిన పడకుండా వాళ్ళ హెల్త్ అనేది కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్గా వెళ్తూ ఉంటుంది. ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ కూడా తక్కువగా వస్తాయి. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో కనుక బ్యాడ్ జీన్స్ ఉన్నా అంటే షుగర్ జీన్స్ కానివ్వండి, బీపీ జీన్స్ కానివ్వండి, థైరాయిడ్ జీన్స్ ఉన్నా కూడా వీళ్ళ బాడీ హెల్తీగా ఉండడం మూలంగా, వీళ్ళ బాడీ సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేయడం మూలంగా, మెటబాలిక్ ఏజ్ అనేది కరెక్ట్గా ఉండడం మూలంగా వాళ్ళకి అంత త్వరగా జెనెటిక్ డిసీజెస్ అనేది రావడం కూడా తగ్గుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, చాలామంది చెప్తారు మా ఫాదర్కి, గ్రాండ్ ఫాదర్కి 60 ఏళ్లలో 70 ఏళ్లలో షుగర్, బీపీ వచ్చాయి మేడం, మరి మాకు 40కే ఎందుకు వచ్చాయి అని అడుగుతారు. సో ఎందుకు వచ్చాయి అంటే మీరే ఆన్సర్, ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా మీకే ఆన్సర్ తెలుస్తూ ఉంటుంది. మీ మెటబాలిక్ ఏజ్ అంటే మీరు 40 ఏళ్ళు ఉన్నారు, కానీ మీరు తిన్న ఫుడ్ వల్ల, మీరు ఉన్న లైఫ్ స్టైల్, ఈ 40 ఏళ్లలో ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేశారనే దాన్ని బట్టి మీ మెటబాలిక్ ఏజ్ అంటే మీరు పుట్టిన సంవత్సరం బట్టి మీ ఏజ్ ఒకటి ఉండొచ్చు, కానీ మీ బాడీని మీరు ఎంత వాడేశారు, ఎంత బ్యాడ్గా దాన్ని తీసుకెళ్లారు అనే దాన్ని బట్టి మీ మెటబాలిక్ ఏజ్ అనేది ఉంటుంది. మీ ఏజ్ 40 ఉన్నా కూడా మీ మెటబాలిక్ ఏజ్ అరౌండ్ 60 ఉండి ఉండొచ్చు. అందువల్ల మీ పేరెంట్స్కి 60లో వచ్చిన రోగం మీకు 40లోనే వస్తుంది. అంటే మీ బాడీ ఆల్రెడీ 60 ఏళ్లలో ఎలా ఉండాలో అలా 40 ఏళ్లకే అయిపోయింది. అందువల్ల మీకు జెనెటిక్ డిసీజెస్ అనేది ఎర్లీగా స్టార్ట్ అవుతాయి. మరి మీరే ఇలా ఉన్నప్పుడు మీ పిల్లలకి ఇంకెంత త్వరగా వస్తాయి? మీరు ఇదే లైఫ్ స్టైల్ మీ పిల్లలకి కూడా అలవాటు చేస్తే, అందువల్ల మీరు తినొద్దు, మీ పిల్లలకి కూడా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. గట్ హెల్త్ అనేది సడన్ గా ఎప్పుడో మధ్యలో డిస్టర్బ్ కాదు, చిన్నప్పటి నుంచే డిస్టర్బ్ అవుతుంది. ఆ చిన్నప్పటి నుంచే ఆ రూట్ అనేది అక్కడ స్టార్ట్ అయ్యి అదొక పెద్ద వృక్షం లాగా పెద్ద అయ్యే వరకు మనల్ని ఏదో ఒక డిసీజ్ కింద దాన్ని దారి తీస్తూనే ఉంటుంది. బాడీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి ఈ ట్రాక్ అర్థం చేసుకుని రూట్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఈ సైకాట్రిక్ కేసెస్ కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ఫిజికల్ కండిషన్స్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల వచ్చిన రోగాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా హోమియోపతిలో టోటల్ కంప్లైంట్స్ కలెక్ట్ చేసుకుని రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసే సంస్థ మాకుంది.